కోయిట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు ఏ వస్తువులు కావాలని వాళ్ళే తీస్తారు ఫ్రీగా. ఎందుకు ఇలా అంటున్నానో మా సార్ని ఎలా కాకబట్టానో చూడండి మీరే. ఈ సరుపు డబ్బా వచ్చేసి 4.5 కేజీ. ఆఫర్ లో ఉంటే తీసుకున్న 2 బాక్సులు వచ్చేసి 4.5 రూపాయలు. హెడ్ అండ్ షోల్డర్ షాంపూ అయితే తీసుకున్నా. 4 పేస్టులు 4 బ్రష్లు పడి ఉంటాయని చెప్పి తీసేసుకున్నా. ఇక్కడ చాలా రకాల సబ్బులు అయితే ఆఫర్ లో ఉంటాయి. నేను వాడే సోప్ వచ్చేసి మైసూర్ శాండిల్, అది లూలులో తప్ప జిమాలో దొరకదు. డవ్ కన్నా హిమాలయ కొంచెం కాస్ట్లీ అనమాట, అందుకే హిమాలయ. నేను ఎక్కువగా వాడే పర్ఫ్యూమ్ వచ్చేసి బ్లాక్ ఫాగ్ అనమాట. నాకు కావాల్సినవన్నీ తీసేసుకొని మా సార్కి అయితే ఫోటో సెండ్ చేశాను. ప్లీజ్ కెన్ ఐ టేక్. నాకు కావాల్సిన ఏ చిన్న వస్తువైనా సరే నేను మా సార్ని అడుగుతాను అనమాట. మనం కోవిడ్ కి వచ్చిన స్టార్టింగ్ నుంచి వాళ్ళకి అలవాటు చేయాలి. మనకేం కావాలని వాళ్ళు తీసిచ్చేటట్టు. అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకులే అని చెప్పేసి మన డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకో. మళ్ళీ నీకు ఏం కావాలో నీ డబ్బులే పెట్టి కొనుక్కొచ్చుకోవాలి. నేను స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి నాకు మా సారే తీసిస్తున్నాడు. 9 దినార్ల సభామేకం దగ్గర 2,500 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చు. ఇవి వచ్చేసి లాస్ట్ టైం కొనుక్కున్న వస్తువులు అనమాట. నేను తెచ్చుకున్న వస్తువులు అయిపోయినా 2 నెలల తర్వాత అయిపోయాయని చెప్పేసి కొనుక్కుంటా. మీకు ఏ వస్తువు కావాలో నామోసికి పోకుండా ఖచ్చితంగా వాళ్ళని మీరు అడిగే పద్ధతి చాలా రెస్పెక్ట్ గా ఉండాలి. ఖచ్చితంగా తీసి మన జీతం సేవ్ గా ఉండాలంటే మేడం నైనా సార్ నైనా కాకపట్టాలి. వాళ్ళతో మనం ఎంత మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనతో అంతే మంచిగా ఉంటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.